రూరల్తో అయిపోలేదు, అర్బన్ ప్రాంతం కూడా ఉంది. ఎందుకంటే అర్బన్ ప్రాంత ఓట్లు మాయని చెప్పుకుంటున్న కూటమికి సంబంధించిన వాళ్ళు అర్బన్ ప్రాంత ఓటర్లు చూస్తే 0.31% నుంచి 13.47%. ఇమాజిన్ చేయండి, 13.48%. ఈ నియోజకవర్గాల సంఖ్య 27 ఉన్నాయి, 27 నియోజకవర్గాలు. సో ఇమాజిన్ చేయండి, ఈ 27 నియోజకవర్గాల్లో సాలిడ్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించిన ఓట్లు గ్యారంటీగా పడి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంది న్యాచురల్గా ఏంటంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ ప్రాంత ఓట్లు తెలుగుదేశం అనే ఒక అపోహ ఉంది. అది నిజం అపోహ, రేపు ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ హార్డ్ కోర్ బెల్ట్ ఆఫ్ కూటమి. అయితే ఇది 27 నియోజకవర్గాలు. రూరల్ ఓటింగ్ ఇంక్రీజ్ అయిన వాళ్ళు 124 నియోజకవర్గాలు ఉన్నాయి. మైనస్ ఓటింగ్ జరిగింది, -2% ఓటింగ్ జరిగింది 19 నియోజకవర్గాలు. ఇక అర్బన్లో కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఉంది. అర్బన్లో కూడా ఓట్ పర్సంటేజ్ తగ్గింది, దాదాపు 0.58 నుంచి 2.78% ఓటింగ్ తగ్గిన నియోజకవర్గాలు 5 ఉన్నాయి. ఇవేంటో కూడా తర్వాత చూద్దాం. అర్బన్లో అయితే ప్రధానంగా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో దాదాపు 13% ప్లస్ ఓటింగ్ జరిగింది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం గేమ్ అంతా మారిపోయే అవకాశం ఉంది. దానిలో ఎవరు గెలవబోతున్నారో ఈవీఎం ఓపెన్ చేసిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఈ అర్బన్ ప్రాంతంలో పోల్ పెరిగిన నియోజకవర్గాల్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక రూరల్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒకసారి రూరల్లో ఉన్న 124 నియోజకవర్గాల్లో ఇంట్రెస్టింగ్గా ఇక్కడ హైయెస్ట్ పోలింగ్ 2% నుంచి 7.53% పెరిగిన 64 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాలు ఉంటే ఊహించడానికి కొంచెం ఆసక్తికరమైన నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకసారి నాకు ప్రాంప్ట్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. కావలి ఫస్ట్ హైయెస్ట్, రూరల్లో హైయెస్ట్ ఓటింగ్ జరిగింది కావలి. తర్వాత పిఠాపురం, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం, చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం. ఈ 3 నియోజకవర్గాలు ఊహించండి. నెల్లూరు జిల్లా కావలి, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అండ్ కుప్పం, చంద్రబాబు నాయుడు చేస్తున్న కుప్పం. ఈ 3 నియోజకవర్గాల్లో రూరల్ ప్రాంతంలో ఉన్న 3 నియోజకవర్గాల్లో పోల్ పర్సంటేజ్ 2019 కంటే 2024కి 6% ప్లస్ పోలింగ్ జరిగింది. 6% ప్లస్. దట్ మీన్స్ మొత్తం గేమ్ అయితే ఇక్కడ మారిపోయే అవకాశం ఉంది.